చెప్దామా స్వరమెత్తి హల్లెలూయా. చేతులు చెప్దామా హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని యొక్క నామాన్ని ఘనపడతాం, ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. రైట్, మీ అందరికీ కూడా తిరిగి యొక్క పరిశుద్ధ దినమందు కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. పక్కవారు చెప్పండి ఒకసారి, ప్రయత్నాలు చెప్పండి, పక్కవారికి షేక్ అందించి ప్రయత్నాలు చెప్పండి. బాగున్నారా అని ఒకసారి హల్లెలూయా. రైట్, సంతోషం. మీరందరూ కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మీ కొరకు తప్పకుండా ప్రతిరోజు మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో సంఘం కొరకు ఇక్కడ ఉన్న వారందరి పేరు నాకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరి పేరు కూడా నాకు తెలుసు కనుక నేను ప్రతిరోజు కూడా మీ సమస్యలు కూడా నాకు తెలుసు. ప్రతిరోజు కూడా నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా కొరకు నిత్యము మీరు మన అందరి కూర్చో ఒకసారి డిస్టర్బెన్స్ అయితే ఏమవుతుందంటే ఉండదని తగ్గుతుంది. రైట్, ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే మీరు నా కొరకు కూడా నిత్యం ప్రార్థన చేస్తున్నారు. మన పరిచర్య కొరకు సంఘం కొరకు నిత్యం మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన దినంలో మనము దేవుని యొక్క వార్తలను మనం వింటూ మనం ముందుకు సాగాం. గడిచిన దినం ఏమి ఒక చెప్పాను, ఎంతో తెలుసు? ఎఫ్ఎస్సి 4:25 నుంచి చదువుకున్నాం. అక్కడ మన ఆత్మీయ జీవితంలో ఎలా మనం వర్ధిల్లాలో, ఎలా మనం ముందుకు సాగాలో, ఎలా మనము జీవితం బాగు చేసుకోవాలో మనం విన్నాం. ఈరోజు నా అంశం ఏంటంటే, అందరు కూడా రాసుకోండి. పరిశుద్ధం ఎంత దగ్గర పెన్ను ఉంది, బుక్స్ ఎన్ని దగ్గర ఉన్నాయి? రైట్, ఉన్నవారందరూ కూడా నోట్ చేసుకుంటూ రాయాలి. నేను మీకు ఇచ్చిన, కొంతమందికి నేను ఇచ్చిన ఏంటి మీరు రాయాలని నేను ఇచ్చిన కనుక మీరు రాయాలని నాకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నత్తల గారు ఒక మంచి డైరీ నాకు ఇచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. రైట్, నాకు డైరీ రాయడం చాలా ఇష్టం. హల్లెలూయా. ఏదైనా కానీ ఎక్కువ శాతం నేను డైరీ రాస్తుంటా. ఈ డైరీ అయిపోయింది, ఏదో ఒకటి రాస్తూ ఉంటే డైరీ అయిపోయింది. మీద కొత్త డైరీ తీసుకున్నా, దానికన్నా ఇంకొకటి ముందుగా ఒకటి గిఫ్ట్గా నత్తల గారు ఇచ్చారు. అందును బట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఈ రాస్తున్న మాటను మనం గమనిస్తుంటే ఈరోజు నా అంశం ఏంటంటే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న రోగము, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న రోగము బాగు కావాలంటే నీవు ఆయన సన్నిధికి రావాలి. నీ ఆత్మీయ జీవితంలో ఉన్న రోగము బాగు కావాలంటే నీవు దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. గడిచిన దినాల్లో నేను చెప్పాను, ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో ఆయన వారి ఎద్దుకు వస్తారని చెప్పాను. ఆయన సన్నిధానంలో ఎవరైతే కూడుకొని దేవుని ఆరాధిస్తారో దేవుడు వారికి మొరను వింటాడని నేను చెప్పాను. ఈరోజు కూడా నా అంశం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న రోగము, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న రోగము బాగు కావాలంటే, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న రోగము మంచి కావాలంటే, నీ ఆత్మీయతలో ఉన్న రోగం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఈరోజు నువ్వు మాటలు వినాలి. గడిచిన దినం చెప్పాను, వాక్యము 2 అంచుల గల ఖడ్గము. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈ వాక్యము 2 అంచుల గల ఖడ్గము. ఖడ్గము ఇటు కూడా పదును ఉంటుంది, ఇటు కూడా పదును ఉంటుంది. ఇటు కూసినా కట్ అవుతుంది, ఇటు వేసినా కూడా కట్టేది. ఈ వాక్యం కూడా అలాంటిదే, సూటిగా మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇది వాక్యము మన హృదయంతో మాట్లాడే కారణం ఏంటంటే, ఎప్పుడైతే వాక్యం మన హృదయంతో మాట్లాడుతున్నామో మనం గ్రహించాలి ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. కనుక చక్కగా ఈ మాటలు వింటూ మనం ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ శరీరపరమైన రోగం బాగు కావాలంటే మనం ఎక్కడ వెళ్తాం? వైద్యుల దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ రోగమైనా కానీ ఎక్కడికి వెళ్తాం? పరిగెత్తుతే ముందు ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు చెప్పాలా? ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గుర్తొస్తాడు. ఏం చేస్తాం? పరిగెత్తుకొని డాక్టర్ దగ్గర, అయ్యా నాకు రోగం వచ్చింది, నాకు బలహీనత, జ్వరం వచ్చింది, హై బీపీ అయింది, షుగర్ అయింది, ఇది అయింది అని చెప్తాం. మన సమస్యలన్నీ కూడా ఎవరు చెప్తాం? డాక్టర్ దగ్గర చెప్తాం. డాక్టర్ చెప్తారా? లేకుంటే పట్టుకొని నీకు రోగం వచ్చింది అని చెప్తాడా? మనమే మన సమస్యలు ఎవరు చెప్పాలి? డాక్టర్కి చెప్పాలి. అయ్యా నాకు ఇది అవుతుంది, నాకు గుండె వస్తుంది, లేకపోతే కాళ్ళు వస్తున్నాయి, నా తలను వస్తున్నాయి. మన సమస్యను ఎప్పుడైతే మనము చెప్తామో అప్పుడే దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఆయన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. మన సమస్యను ఎరిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన సమస్యలను ఎరిగిన దేవుడై ఉన్నాడు. మనకంటే ఆలోచన రాకముందే దేవునికి నీ సమస్య తెలుసు. కనుక ఈ మధ్యాహ్న కాల వేళ ఈ వాక్కును ఉంటున్న నీవు నీ జీవితంలో తిరిగి నీ యొక్క ఆత్మీయత రోగం బాగు కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. శరీరపరమైన రోగం బాగు కావాలంటే మనం వైద్యుల దగ్గర వెళ్తాం, డాక్టర్ దగ్గర వెళ్తాం. కానీ నీ ఆత్మీయత రోగము బాగు కావాలంటే నువ్వు తప్పకుండా ఆయన సన్నిధానానికి నువ్వు రావాల్సిందే.
నువ్వు దేవుని దగ్గర వచ్చి నువ్వు మోకరించవలసిందే. దేవుని దగ్గర వచ్చి నువ్వు మోకరించి కన్నీళ్లు కాలవలసిందే. ఈ సమస్యలు ఏ విధంగా అయితే నీ బలహీనత, నీ రోగాన్ని బట్టి నువ్వు ఏ విధంగా అయితే డాక్టర్ దగ్గర వెళ్ళి నువ్వు సమాచారాన్ని ఇస్తావో, అదే రీతిగా నీ సమాచారము, నీ సమస్య, నీ ఇబ్బంది అన్ని కూడా నువ్వు దేవుని దగ్గర వచ్చి మోకరించి కన్నీళ్లు కార్చి, అయ్యా ఈ సమస్యతో నేను బాగుపడుతున్నాను నువ్వు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. దేవుని సంగమా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నేను చెప్పాను, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రేమించాడు గనుకనే ఆయన నీ కోసము తనక విలువైన రక్తం అంతా కూడా త్యాగం చేశాడు. కారణము ఆయన నిన్ను ప్రేమించాడు. గడిచిన జీవితం చెప్పాను, ఆయన మొదటిగా నిన్ను ప్రేమించాడు గనుక నీవు ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పాను. ఆ తర్వాత నేను చెప్పాను, ఒకరినొకరు మీరు క్షమించుడు అని చెప్పాను. ఈరోజు నీ ఆత్మీయత జీవితంలో నువ్వు ఎదగాలంటే, నువ్వు ఆత్మీయతమైన రోగం బాగుకోవాలంటే దానికి పరిష్కారం ఒక్కడే, ఆ దేవాది దేవుడు. గట్టిగా చెప్పులు కొడితే దేవునికి నామాన్ని కనపడతాం. ఈ రోగము బాగు కావాలంటే, నీ ఆత్మీయత జీవితంలో బాగు పొందాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది. ఏ విధంగా అయితే నీ సమస్యలను చెప్పుకుంటావో, అని పక్కన చెప్పాను, గడిచింది అని చెప్తూ వచ్చాను. నీ సమస్యలు పక్కవారు చెప్తే లాభం లేదు. నీ సమస్యలు పక్కవారికి చెప్తే లాభము లేదు. కానీ అదేమవుతుంది, పుకార అవుతుంది. పుకార అంటే పాకుతూ పోతుంది. ఒక దగ్గర ఆగదు ఆ సమాచారం, పోతుంది. ఇక ఈ నిజం మనిషి అదిలో కూడా పోతుంది, అదిలో మంచి కామారెడ్డి పోతుంది, కామారెడ్డి మీద కూడా పోతుంది. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నా అంటే మన యొక్క సమస్యలను దేవుని ఎదుట చెప్పే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మీద పడవేయడం మానవేసి పక్క వారి మీద ఆధారపడుతూ పోతాం. ఏ విధంగా మనం ఆత్మీయతలో ఎదుగుతామంటే, ఇక్కడ అవసరం మాట అంటే నీ శరీరం బాగు కావాలంటే, నీ శరీరం బాగు కావాలని ఎంతైతే నీకు తపన ఉందో, నీ రోగము బాగుకోవాలని ఎంతైతే తపన నీలో ఉందో, అయ్యా ఈ రోగంతో నేను బాధపడుతున్నాను, నాకు స్వస్థత కావాలి, మేలు కావాలని ఎంతైతే నీకు తపన ఉందో, దానికంటే ఎక్కువ తపన ఆత్మీయతలో వర్ధిల్లాలనే తపన నీకు ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఈ మాటలు వినండి. ఈ మాటలు దేవుడు మీకోసం మాట్లాడుతున్నాడు. ఈ రాస్తున్న మాటను కూడా మనం గమనిస్తుంటే, నీ ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆత్మీయతలో నువ్వు ముందుకు సాగాలంటే చేయవలసిన పనులు ఉన్నాయి కొన్ని. చూడండి నాతో పాటు మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చదువుదాం. ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి, వీటి అన్నిటి విషయంలో విచారింతురు, ఇవన్నీ కావాలని ఏమట నీ పరలోకమందున తండ్రికి తెలియను. చక్కగా మాటలు విందాం. శరీర సంబంధులు ఈ లోకంలో ఉంటున్నాం మనం. మనలో ఏమిది శరీర సంబంధం ఉన్నాం, ఆత్మ సంబంధం కూడా మనం ఉన్నాం. మొదటిగా మన శరీర సంబంధం నుంచి దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయన కొన్నాడో, తనలో మనం రక్షణ బాప్తిసాన్ని మనం పొందుకున్నామో, దేవుడు మనలో ఒకటి పెట్టాడు, ఆత్మాభిషేకాన్ని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మాభిషేకాన్ని మనలో పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ సన్నిధి నుంచి ఎవరు కూడా దూరం కావాలి. గడిచిన వారం ఒక మాట చెప్పాను, నీలో ఉన్న ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని నేను చెప్పాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని చెప్పాను. ఇక్కడ ఈరోజు ఈ మాటను వింటున్నాం. మీరు శరీర సంబంధులు, ఈ లోకంలో ఉన్న శరీర సంబంధులు లోకం కొరకు ఆలోచిస్తారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏంది, నా జీవితం ఏంది, నా భార్య జీవితం ఏంది, నా భర్త జీవితం ఏంది, నా పిల్లల జీవితం ఏంది, నేను ఏ విధంగా నేను ముందుకు సాగుతానని లోకంలో ఉన్నవారు ఆలోచిస్తారు, లోక సంబంధులు. కానీ ఆత్మీయమైన సంబంధులు చేసే పని ఏంటంటే, గమనించండి, ఆత్మీయ సంబంధులు ఆత్మీయతలో ఆలోచిస్తారు. ఆత్మీయ సంబంధులు ఏమి చేస్తారంటే ఆత్మీయతలో ఎలా ఎదగాలి, ఆత్మలో ఎలా ఎదగాలి, ఎవరితో నేను సహవాసం ఉండాలి, ఎవరితో నేను సహవాసం ఉంటే నేను బాగవుతాను, ఎవరితో నేను కలిసి ఉంటే బాగుంటాను, ఎవరితో నేను దేవుని మందిరానికి వెళ్తాను బాగుంటానని ఎవరికి ఆలోచన ఆత్మీయమైన సంబంధంలో ఉన్నవారికి ఆలోచన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం ఏ పాటిది, ఈ శరీరము ఏ పాటిది? 70 లేదా అధిక బలం అయితే 80 సంవత్సరాలు.
గడిచిన చూడండి, కీర్తన 90:10 రాబడింది. కీర్తనలు 90:10 అక్కడ వచనాన్ని మనం గమనిస్తూ ఉంటే అక్కడ వచ్చిన ముందు చూడండి ఒకసారి, చదవండి. ఏమంట? మా ఆయుష్కాలము ఏమాట 70 లేదా 80 సంవత్సరాలు ఒకవేళ ఎక్స్ట్రా అయితే ఆయాసమే, బాధాకరమే. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా హల్లెలూయా. అదే నిద్రపోతున్న హలో చెప్పండి, హల్లెలూయా. ఏమిటి నేనేమన్నా నిద్రపోతున్నాను హల్లెలూయా చెప్పమన్నా, అందరు కూడా హల్లెలూయా అంటారు. అందుకోసం చక్కగా వినాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమట? నీ ఆయుష్ 70 లేదా 80 సంవత్సరాలు అధిక బలం అయితే 81, 82, 83, 84 అనుకున్నది ఆయాసమే అట. అంటే ఆయాసమే. ఈ రాష్ట్రంలో కూడా మాట ఏంటంటే, నీ ఆత్మ ఇక్కడ ఉంటున్నా, మీరు అందరిలో ఇక్కడ ఉంటున్నా, నీ ఆత్మ జీవితంలో ఇక్కడ ఉంటున్న చాలా మంది కూడా కూలిపోయారు. నేను మీతోనే మాట్లాడుతున్నా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు వాక్కుతో. ఎంతోమంది ఎరున్న వారిలో ఎంతోమంది వారికి ఆత్మీయత జీవితంలో కోల్పోయారు, ఆత్మీయత జీవితం నుంచి దూరం అయిపోయారు. ఎంతోమంది ప్రభువుకు దూరం అయిపోయారు, ఎంతోమంది దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అయిపోయారు, ఎంతోమంది మందిరానికి దూరం అయిపోయారు. ఆత్మీయత జీవితం నుంచి చాలామంది ఈ దినాలలోనే చెప్తున్నా, ఈ చివరి ఘడిలో ఉంటున్న చాలామంది కూడా వెళ్దాంలే, దేవుని ఆరాధిద్దాంలే, ఒక వారం కాబట్టి వచ్చే వారం చూద్దాంలే అనేవారు చాలామంది చూస్తున్నారు. చాలామందిని నా జీవితంలో నేను చూస్తూ వస్తున్నాను. గడిచిన 10-11 సంవత్సరాలు తన యొక్క పరిచయలో ఈ రీతిగా నేను ముందుకు సాగుతాను చాలామంది చూశాను. ప్రియ దేవుని సంగమా, ముందున్న ఆసక్తి మీలో ఎక్కడికి పోయింది? ఒక మాటని చెప్తున్నాను. ఎడుంటున్న వారు ప్రతి వారిలో కూడా ఒక ఆసక్తి ఉండేది. కొత్తగా బాప్తిసాన్ని పొందుకున్నప్పుడు మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి, సహవాసం వెళ్ళాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి, సహవాసంలో ఉండాలని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి ఎందుకు లేదు? మొదటి ఉన్న ఆసక్తి మీలో ఇప్పుడు ఎందుకు కనబడతలేదు? మొదటి ఉన్న ఆసక్తి ఎలా ఉండేదంటే, ఎవరు రాకముందే నేను మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ఆరాధన చేయాలి, మోకరించాలి, ప్రార్థించాలి, సహవాసం చేయాలి, అయ్యగారితో కలిసి మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కూలిపోయింది? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది? నువ్వు ఆత్మీయతలో ఎందుకు వర్ధిల్లతలో? నీ ఆత్మీయ జీవనం నుంచి, నువ్వు దేవుని యొక్క సహవాసం నుంచి, దేవుని యొక్క మందిరం నుంచి, ఆయనతో ప్రార్థన నుంచి, ఆయనతో మాట్లాడకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ప్రియ దేవుని సంగమా, ఇది మనకు తగదు, ఇది మనకు తగదు, ఇది మనకి ఆత్మీయ జీవితంలో ఇది తగదు. ఈ మాటను చక్కగా వినండి. ఒకవేళ ఇంకను మనము ఇదే స్థితిలో, ఇదే దేవుని యొక్క సహవాసం నుంచి, దేవుని యొక్క మందిరాల నుంచి, ఆత్మీయుల యొక్క సహవాసం నుంచి, సంఘం నుంచి మనం దూరం అయితే మనం ఎక్కడ అవుతాం? లోకములు కలిసిపోతున్నాం, లోకములో మనం మునిగిపోతున్నాం, లోకపు యొక్క ఆశలలో ఉంటున్నాం. చాలా మంది కూడా ఇస్తారంటే దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని యొక్క సహవాసం చేస్తున్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నారు, తిరిగి ఈ యొక్క మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి లోకంలో కలిసిపోతున్నారు, లోకపు అలవాట్లో కలిసిపోతున్నారు, తిరిగి లోకవిక తలంపులో కలిసిపోతున్నారు, తిరిగి లోకవిక మాటల్లో కలిసిపోతున్నారు. కావచ్చు ఇక్కడ ఉన్న వారు చూస్తలేకపోవచ్చు, నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, మాణికాలను మేము చూడకపోవచ్చు, రుతమ మేము చూడకపోవచ్చు, సత్యం మిమ్మల్ని చూడకపోవచ్చు, ప్రశాంతన మేము చూడకపోవచ్చు, నెత్తల గారు మేము చూడకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ఏమంటున్నారంటే, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, మోకరించి కన్నీళ్ళు కాస్తారు. కానీ అదే దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటున్నావు? సమాజంలో ఏ రీతిగా ఉంటున్నావు? పక్కవారితో ఏ రీతిగా ఉంటున్నావు? పక్కవారితో ఏ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు? నీ మాట ఏంది? నీ ప్రవర్తన ఏంది? ఇవి నీలో ఇంకా నీలో ఉంటే అది దేవునికి ఇష్టం లేదు. ఇంకా నీ జీవితంలో అదే జీవితంలో జీవిస్తే అది ఏమి ఇస్తున్నట్టు రాబోయే దినాలలో నీకు శాపగ్రస్తగా మారిపోతుంది.
బైబిల్ రాబడి ఉంది, చెప్పాను. బైబిల్ రాబడి ఉంది, ఒక నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసినట్లట. నీతిపరుడు తన నీతిని విడిచినప్పుడట తన మరణమునందడు. ఏమిటంట? నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టి అట. నీతిపరుడు చూడండి ఒకసారి నాతో పాటు హెచ్కేల గ్రంథం చేయండి ఒకసారి. హెచ్కేల గ్రంథము, అక్కడ ఒక మాటను మనం చూస్తాం చక్కగా. రైట్, 18వ అధ్యాయము 26వ వచనం చూడండి, నేను చదువుతాను. నీతిపరుడు తన నీతిని విడిచి, ఏమట? నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తను పాపము చేయుటను బట్టే కదా అతడు మరణము నొందును. ఏమట? నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టాడు. మన నీతిమంతులం, దేవుడు మనం నీతిగా ఎంచబడ్డాం. నీతిగా దేవుడు మనల్ని చేశాడు. నీతిగా దేవుడు మనల్ని యథార్థంగా చేశాడు. కానీ ఆ నీతిమంతుడు అట తిరిగి నీతిని విడిచిపెట్టేసి లోకానుసరంలో కలిసిపోతున్నాడు. కనుక ఈ రాత్రికాల వేళ దేవుడు మనకు తోడుగున్నాడు. ఉదయకాలం దేవుడు ఇచ్చాడు. మధ్యాహ్న కాల వేళ మనం కూడుకొని ఉన్నాం. ఒక రోజు దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆయన కృప. కానీ ఆయనను మనం ఏం చేస్తున్నాం? ఆయనను మనం నిండు మనసుతో ఆరాధిస్తున్నామా? నిండు మనసుతో మనం ఆయన స్తుతిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట నేను మనం చేస్తున్నాను. చూడండి, బడిలో స్కూల్లో పిల్లలు సరిగ్గా చదవకపోతే ఏం చేస్తారు? అనవసరం ఏం చేస్తారు? కాలేజీలో పిల్లలు సరిగ్గా చదవకపోతే స్కూల్లో పిల్లలు సరిగ్గా ఏం చేస్తారు? ఎక్స్ట్రా క్లాస్ చేసుకుంటారు, లేకుంటే ట్యూషన్ చెప్తారు. ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు, లేకుంటే ట్యూషన్ చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఎందులో వీక్నెస్ ఉన్నాడో, లేక మ్యాథ్స్లో ఉన్నాడో, సైన్స్లో ఉన్నాడో, ఎందులో వీక్ ఉన్నాడో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు. వాడిని రుద్దుతలేరా? ఎందుకు రుద్దుతారు? సరిగ్గా చదవాలని, సరిగా ముందుకు వెళ్ళాలని. ఎందులో ఆయన ఎందుకో ఆయన ఫెయిల్ అవుతున్నాడో గ్రహించి ఏం చేస్తారంటే ఆయన టీచర్లు ఏం చేస్తారంటే సరైన శిక్షణ వారికి ఇస్తారు. ఈరోజు కూడా నేను ప్రశ్న నేను పెడుతున్నాను, నీవు కూడా దేవుని దగ్గరికి రావాలి. రాకపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఆశీర్వాదాలు పోగొంటాం. రాకుంటే ఏమవుతుంది? దేవుని నుంచి సహవాసం తెలియపోతాం. ఇక రాస్తున్న మాట ఏంటంటే ఏమట? బలహీనులు. రాస్తున్న మాట మనం గమనిస్తూ ఉంటే బలహీనమైన శరీరంతో పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. ఇదండి చక్కగా మాటలు. బలహీనులు రోగంతో, అనారోగ్యంతో పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. కానీ ఆత్మీయ బలహీనతతో ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అర్థమైందా? బలహీనమైన శరీరంతో వారు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. కానీ అదే ఆత్మీయ బలహీనమైనతో ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. రోగం ఉందనుకోండి, పర్లేదు, మనం పరలోక రాజ్యం వెళ్తాం. కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, పర్లేదు, పరలోక రాజ్యం వెలుగుతాం. ఒక కాలు లేదు అనుకోండి, పర్లేదు, పరలోక రాజ్యం వెలుగుతాం. శరీరం బాగులేదు కానీ పరలోక రాజ్యం వెలుగుతాం. కానీ అదే నీ ఆత్మీయ జీవితం బాగులేకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. బాహ్యపరంగా నువ్వు సౌందర్యవంతంగా నువ్వు కవరపవచ్చు. ఈ ఆకారము, ఈ నిర్మించిన ఆకారం ఆయనది. అందరూ బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఆత్మీయమైన రోగంతో నువ్వు ఉంటే, ఆత్మీయ రోగంతో నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు చేరలేవు. పరలోక రాజ్యంలో నువ్వు ఉండలేవు. గనుక ఇక రాస్తున్న మాట గనుక మా అవసరం జ్ఞాపకం చేసుకోవాలంటే వాట్ అబౌట్ యువర్ సోల్? చక్కగా వినండి. వాట్ అబౌట్ యువర్ సోల్? నీ ఆత్మ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆత్మ గురించి, నీ ఆత్మ ఎక్కడ వెళ్తున్నా ఆలోచిస్తున్నావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తున్నా ఆలోచిస్తున్నావు? నీ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఆయన దగ్గర చేరబడాలి. కానీ నువ్వు ఇక్కడనే ఆరిపోతున్నావు కదా, ఇక్కడ నువ్వు ఆరిపోతున్నావు కదా, ఇక్కడ నువ్వు ఉండిపోతున్నావు కదా, ఇక్కడ నువ్వు నలిగిపోతున్నావు కదా. ఎలా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు? బైబిల్ ఈ చిన్నవారిలో అట ఎవరు కూడా నశించిపోవటం ఆయన చిత్తము కాదు. ఎవరు కూడా నశించిపోవటం ఆయన చిత్తము కాదు. రక్షింపబడిన మనము ఆయనలో మనం ఉండాలి. గట్టిగా చెప్పులు కొట్టిన ఒకసారి, గట్టిగా చెప్పులు కొట్టిన ఒకసారి, ఇంటి మనసుతో కొట్టిన ఒకసారి. రాస్తున్న కూడా మాట ఏంటంటే నీవు పరలోక రాజ్యం వెళ్ళాలనే దేవునికి తపన, ఆయనతో పాటు ఉండాలనే తపన. కానీ నువ్వు ఇక్కడ ఉంటున్నావు. సరేలే, ఈ ఆదివారం కాకుండా వచ్చే వారం అయ్యగారు ఏమన్నారు? అయ్యగారు ఏమన్నాడు కానీ దేవుడు అంటాడు. హల్లెలూయా.
అయ్యగారు ఏమన్నాడు, అయ్యగారు ఏమంటాడు, అమ్మ ఎందుకు రాలేరు అడుగుతారు అంతే. ఏమంటారు, మానికన్నా ఎందుకు రాలేవు, నత్తల పక్షులు గారు నత్తల అయ్యగారు ఎందుకు రాలేరు, సూర్య ఎందుకు రాలే అంటారు, అడుగుతా అంతే. అలాగే ఈ సమస్య ఉంటే రాలేమంటాం అంతం. కానీ అదే లెక్క దేవుడు అడిగితే ఒకసారి ఆలోచన చేయండి. అదే లెక్క దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం ఇవ్వగలుగుతారు? అదే లెక్క, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆదామును కూడా, ఆదాము అవ్వ దేవునికి వ్యతిరేకంగా ఫలాన్ని తిన్నప్పుడు ఆదాముతో దేవుడు అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. సమాధానం లేదు అది గారికి. ఆ చెట్ల పొదలను దాచుకున్నారు. దేవుని యొక్క స్వరమును వారు వినలేరు. దేవుని యొక్క స్వరమును ప్రతిరోజు కూడా వినేవారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వారు తిరస్కరించారో తిరిగి దేవుని యొక్క స్వరం వారు వినలేదు. చక్కగా ఈ మాటలు వినండి. గలతీ 5:16 వచనం తిని ఒకసారి. గలతీలో రాసిన పత్రిక ఏమాట రాసిన మాట అయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడట మీరు శరీర ఇచ్చలను నెరవేర్చిన వారు కారు. ఎప్పుడట? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఆత్మానుసారంగా ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయంతో కలిసి ఉంటారో వారి తాట శరీర క్రియలను నెరవేర్చిన వారు కారు. హల్లెలూయా. అట శరీర సంబంధం చక్కగా వినాలి. ఈ మాట చక్కగా వినాలి. శరీర సంబంధులు ఇస్తాడ శరీరం గురించి, లోకం గురించి ఆలోచిస్తారు. ఆత్మీయమైన సంబంధులు ఆత్మీయులు ఎలా వర్ధిల్లాలో, ప్రార్థనలో ఎలా వర్ధిల్లాలో, సహవాసంలో ఎలా వర్ధిల్లాలో, దేవునిలో ఎలా వర్ధిల్లాలో వారు ఆలోచిస్తున్నారు. చూడండి, శరీర సంబంధం ఇస్తారట. ఉన్నది పోయింది. ఏమైంది? ఉన్నది పోయింది చెప్తలేదు. ఉన్నది పోయింది. అర్థమైంది కదా? అర్థమైంది లేదు? హల్లెలూయా. యేసునామమున కొన్నిసార్లు జరుగుతుంది అదే. మనిషి జీవితంలో కూడా జరుగుతుంది అదే. చాలాసార్లు ఏమంటే అది దొరకదు, ఇది కూడా దొరకదు. శరీరలోక సంబంధం దొరకదు, ఆత్మీయ సంబంధం కూడా దొరకదు. హల్లెలూయా. అది ఎవరు చేస్తారంటే లోక సంబంధులు చేస్తారు. లోకంలో ఉన్నవారు ఈ ఆలోచన చేస్తారు. ఈ లోకంలో ఉన్నవారు చేస్తారు, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద వాహనం కట్టుకోవాలి, పెద్ద వస్త్రాలు చేసుకోవాలి, నూతనమైన వస్త్రాలు ధరించాలి. అది చేస్తాం. ఉన్నదా లేదా నువ్వు ఎరగాలి. ఇక్కడ ఉన్నవారు చాలామందికి ఇల్లు, నాకు తెలుసు, చాలామందికి గృహాలు లేవు, సొంత గృహం లేదు. బాధపడకండి. హల్లెలూయా. సొంత గృహాలు లేవు. నేను చెప్తున్నా గుడ్ న్యూస్ మీకు. హల్లెలూయా. వింటారా గుడ్ న్యూస్? హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా గుడ్ న్యూస్? ఎంతమందికి ఇల్లులో చెప్పండి సరే. ఇల్లు సొంత ఇల్లు లేదా అని వాళ్ళు లేపండి సార్. హల్లెలూయా. మీకు గుడ్ న్యూస్. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటి కూడా మనం తీసివేస్తాం, కానీ 1000 పరిపాలనలో ఇవి అన్నీ కూడా మనవి. గట్టి చెప్పలు కొట్టండి నమ్మిన వారు, గట్టి కొట్టండి. హల్లెలూయా. ఇల్లు లేకపోవచ్చు, కానీ ఆ 1000 పరిపాలనలు నువ్వు వస్తావు, ఇది నీదే. హల్లెలూయా. దుబాయ్లో ఒక పెద్ద షేక్ వాళ్ళ ఇల్లు ఉన్నది. అంటే ఆ ఇల్లును చూడాలంటే ఇల్లు చూడాలి. హల్లెలూయా. కానీ 1000 పరిపాలన అది నీదే. నువ్వే దాన్ని పరిపాలన చేస్తావు. హల్లెలూయా. నువ్వే దాన్ని వెళుతావు. ఆ ఇల్లు వెలువాడు నువ్వు ఒక్కడవే. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో గురించి మీరు ఆలోచన చేయకండి. మనల్ని పోషిస్తున్నాడు. ఇల్లు లేకన్నా కానీ దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ప్రశాంత్ గారికి ఇల్లు లేదు, రతన్ గారికి సొంత ఇల్లు లేదు, ఇక్కడ ఉన్న చాలా మందికి సొంత ఇల్లు లేదు, కానీ దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. బయలుదేరండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోటలను సమకూర్చవు, కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏంటంటే వీటన్నింటి గురించి ఏం చేయాలి? ఇవన్నీ కూడా లోకంలో ఉన్న వాటన్నింటినీ కూడా మనం విడిచి వెళ్ళాలి. వీటన్నింటి కూడా మనం సమాధి చేయాలి. వీటన్నిటి కూడా మనం విడిచి వెళ్ళాలి. మన తల్లి గర్భం నుంచి ఏ రీతిగా మనం వచ్చామో ఆ రీతిగానే ఆయనతో మనం వెళ్ళబడాలి. కనుక ఈరోజు ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఎంతమంది బ్యాంకులో అకౌంట్ ఉంది? బ్యాంకులో చెప్పండి. ఇప్పుడు నేను ఒక గుడ్డి చెప్తా. బ్యాంకులో అకౌంట్ లేదు ఎవరికి? ఉన్నవాళ్ళు చెప్పండి సరే. బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు రైట్. బ్యాంకులో అకౌంట్ ఉంది కానీ అంత పైసలు లేని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా దాంట్లో కూడా లేదు, 0 ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నా అంటే బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ అందులో పైసలు 0 ఉన్నా కానీ ఆత్మీయత జీవితంలో ఎల్లప్పుడూ ఏమిటో 0 ఉండదు. బ్యాంకులో 0 ఉన్నా పర్లేదు, బ్యాంకులో 0 ఉన్నా పర్లేదు, కానీ నీ ఆత్మీయ జీవితంలో అప్పటికప్పుడు కావద్దు. ఆత్మీయ జీవితంలో అటు ఇటు పోవద్దు.
నీ ఆత్మీయ జీవితంలో శ్రమ రాగానే ఏంది చెప్పాలి. సేవ అంటే సావు అంటే ప్రశాంతం ఏంది మరణం. హల్లెలూయా. సేవ అంటే సావు, సేవ అంటే మరణం. సేవలో వచ్చిన మేము వీటన్నిటి కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. తెలుసు, సేవలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, ఈ రోగం వస్తాయి, బలహీనత వస్తాయి, ఉన్నవి పోతాయి, అన్నీ కూడా సర్వాన్ని విడిచిపోతారు. నాకు అన్నీ తెలిసినప్పటికీ నేను సేవలో వచ్చాను. నా జీవితంలో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇవి అన్నిటిని కూడా దేవుడు నన్ను వేసినట్టే తగిన సమయమందు వీటన్నిటిని నేను ధైర్యపరుస్తూ ఆయనతో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. సేవ అంటే ఏంది? సావు. ఈ సావుకు సిద్ధంగా ఉన్నవారి సేవకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఏంటంటే చాలామంది ఏమిస్తున్నారంటే సేవకు డబ్బులు సంపాదించాలని. సేవ అంటే డబ్బులు సంపాదించాలి. డబ్బులు కాదండి, ఆత్మీయుల సంపాదన, ఆత్మీయ సంపాదన కావాలి. దేవుడు కోరుకున్నది ఏంటంటే నీ సేవకు రావడానికి కారణం ఒకటే, నీ ఆత్మల సంపాదన కావాలి. దేవుడు వచ్చిన తర్వాత దేవుడు నువ్వు ఎంతమంది సంపాదించావు, ఎంతమంది డబ్బును సమకూర్చుకున్నావు, ఎంతమందిని నీ దగ్గర వస్తున్నాను కాదు, కానీ ఎంతమంది ఆత్మలను రక్షించినావు, ఎంతమంది ఆత్మలు రక్షింపబడ్డాయి, ఎంతమంది ఆత్మీయతలో వర్తిల్లుతున్నారు, ఎంతమంది దేవుని సహవాసం చేయగలుగుతున్నారు, ఆ లెక్క దేవుడు అడుగుతాడు. ప్రియ దేవుని సంగమా, నేను మాత్రం చెప్తున్నాను. రూతు గ్రంథం సరే, రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. దొరికిందా? రూతు 1వ అధ్యాయము 14వ వచనం. చాలు. ఇక్కడ రూతు గురించి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఓర్పా, ఎవరు? ఓర్పా ఏసునట ఎలుగెత్తి తన అత్త మీద పడి కౌగిలించుకొని ముద్దాడిందట. ఎలా ఏడ్చిందట? అయ్యో అని కూడా ఏడ్చిందట. ఎట్లా గట్టిగా మెల్లగేడారు, గట్టి ఎత్తారు, అయ్యో అనుకుంటే గట్టి చేసిన. వేసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకోవాలి, పక్క వారు అందరూ ఏమనుకోవాలి, అబ్బా అత్త అంటే ఎంత ప్రేమనో, అత్త అంటే ఎంత ప్రేమనో. అందుకోసం ఏం చేసింది ఈ ఓర్ప, తన దగ్గర అత్త దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి తన మీద మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దాడి అత్తా అన్నట్టు వేసింది కావచ్చు. ఆ పక్కవారు చూసిన వారందరూ కూడా ఏమనుకున్నారంటే, అబ్బా అత్త అంటే ఎంత ప్రేమ, అత్త అంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమతో ఏడుస్తుందో, ఎంత ప్రేమతో కన్నీళ్ళు కార్చుందో. కానీ ఆ ప్రేమ అంటే ఎక్కడనా పై ప్రేమ, పైన ప్రేమ అత్తను విడిచి వెళ్ళిపోయింది, అత్తను విడిచి వెళ్ళిపోయింది. అదే రూతు అత్తను విడిచి వెళ్ళిపోలేదు అని ఉంటున్నా అంటే, నీ ప్రజలే నా ప్రజలు, నీ వారే నా వారు, నీ దేవుడే నా దేవుడు అని చెప్తుంది. ఎవరు చెప్తుంది? రూతు చెప్తుంది. ఓర్పా వెళ్ళిపోయింది, పైన నటన చేసింది, పైన ఏడ్చింది, పైన కన్నీళ్ళు కార్చింది, పైన ఎలుగెత్తి ఏడ్చింది. కానీ వేసింది తన అత్తను విడిచి, తన తోటి కోడలను విడిచి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము తన అత్తను విడిచి వెళ్ళిపోలేదు. తన నిజమైన ప్రేమ అక్కడ చూపించింది. అత్త నీ ప్రజలే నా ప్రజలు, నీ వారే నా వారు, నీ దేవుడే నా దేవుడు అని తన కన్నీళ్ళు కార్చింది. ఆ నిజమైన ప్రేమ. ఈరోజు నేతో మాట్లాడుతున్న మాట చాలామంది మనతో ఉన్నవారు చాలాసార్లు మనల్ని ఎక్కిస్తారు, వావ్ శబాష్ అంటారు, కొన్నిసార్లు అబ్బా సార్ నువ్వు సూపర్ అంటారు, కొన్నిసార్లు అబ్బా నువ్వు సూపర్, నువ్వు మంచి ప్రార్థన చేస్తావు, అబ్బా నువ్వు మంచి వాక్యం చెబుతావు, అబ్బా నువ్వు మంచి ప్రార్థన చేస్తావు. ఆ మాటలన్నీ వారు తిరిగి కనుక కేర్ఫుల్. ఎక్కించినప్పుడు మనం ఎక్కిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కించినప్పుడు ఎక్కిపోవద్దు. ఎవరు ఎక్కించాలి మనల్ని? దేవుని దగ్గరికి మనం ఎక్కాలి. మనల్ని ఎక్కించే కాదు, మనం దేవుని దగ్గరికి ఎక్కాలి. మనం దేవుని దగ్గర పరిగెత్తుతూ మనం ఎక్కగలిగే వ్యక్తులు ఉండాలి. కనుక రాస్తున్న మాట ఏంటంటే, లోకాశల ప్రేమ, ఈ లోకంలో ఉన్న ప్రేమ పైన ప్రేమ కావచ్చు. ఈ ఓర్ప కూడా అట్లా చేసింది, తన అత్త మీద పడింది, ఏడ్చింది. అక్కపక్కలో ఉన్న అబ్బా ఎంత ప్రేమించిందో అనుకున్నారు. కానీ కొద్దిసేపు ఏమైపోయింది, తన అత్తను విడిచింది, తను వెళ్ళిపోయింది.
రూతు మాత్రం అలా చేయలేదు. అత్తతో అంటున్న మాట ఏంటంటే, అయ్యా అత్త, నీ ప్రజలే నా ప్రజలు, నీ వారే నా వారు, నీ దేవుడే ఇప్పుడు నుంచి నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. చెప్పగలుగుతున్నామా? ఇక్కడ ఉన్న అత్త కొడుకుతో నేను మాట్లాడుతున్నా ఈ మాట. ఈరోజు చాలామంది కుటుంబాల్లో అత్త కొడుకుల మధ్య సమస్యలు జరుగుతున్నాయి. రూతులాగా వ్యక్తులుగా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. రూతురాగా మీరు మారబడాలని కోరుతున్నాను. రూతురాగా మీరు ఉండాలని కోరుతున్నాను. చివరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ మాటతో నేను ముగిస్తాను. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఆత్మీయతలో వర్ధిల్లుతున్నావా? లేకుంటే ఇంకను కూడా ఆత్మీయత నుంచి దూరం అయిపోతున్నావా? సహవాసం నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోతున్నావా? చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ మనం ఇంకను కూడా ఇదే స్థితిలో మనం ఉంటే, సరేలే వెళ్దాంలే, చూద్దాంలే, పోదాంలే, ఉందాంలే అని ఆలోచన చేస్తే ఇంకా మనం అదే స్థితిలో ఉంటాం. మనకు దీవెన రాదు, అది రాదు, ఇది కూడా రాదు. అందుకోసమే ఒక దైవజనుడు అంటాడు కదా, నీ కాళ్ళు నువ్వు వెచ్చగానే ఉండు, నిలవెచ్చగానే ఉండు, వేడైనా ఉండు, చల్లగానే ఉండు. లేకుంటే ఒక వ్యక్తి ఏం చేశారంట, ఈ పడవ మీద కాలు పెట్టి ఆ పడవ మీద కాలు పెట్టి పోయినా అనుకోర్రి, మధ్యలో ఏమవుతుంది? మన జీవితం కూడా అట్లనే అవుతుంది. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఏది కూడా దొరకదు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ మాటను చక్కగా మీరు విని ఆలకించి, ఒకసారి చక్కగా ఈ మాటలు చక్కగా మీరు ఆలకించండి. ఇంకా మనం అదే స్థితిలో మనం ఉన్నామనుకోండి, మన జీవితం బాగుపడదు, మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. నేను చెప్పాను, ఒక మాట చెప్పాను ఏంటంటే, శరీరపరమైన బలహీనమైన శరీరంతో మన పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం, కానీ బలహీనమైన రోగంతో పరలోక రాజ్యం వెళ్ళలేం. బలహీనమైన ఆత్మతో పరలోక రాజ్యం వెళ్ళలేం. కనుక ఈ రోజు నుంచి అయినా, ఇప్పటి నుంచి అయినా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మలో నువ్వు ముందుకు సాగాలని, ఆయనతో సహవాసం చేయాలని ఈ మాటలను బట్టి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశ్రయించునుగాక. ఆమెను కళ్ళు మూసుకుందాం. విన్న ప్రతి మాటను బట్టి దేవుని చేతులకు అప్పగిస్తూ మన మధ్యలో